అవ్వా మంచిగా ఐతారం వచ్చింది. మా ఊర్లా చెరువు నిండుతందట, మా ఏరియాలా జలపాతం దుంకుతందట. గా టూరుకు పోదామని సంత్రకారు కట్టేటోళ్ళు జర పైలముండుర్రి. పెద్దానలు గిట్లా వాడేనా అంటే తిప్పలైతది. మళ్ళా ఆన ముచ్చట క్లియర్ గా చెప్పుకుందాం గాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్. బీజేపీలా విలీనం చర్చలు చేసిండట రామన్న. వీడియోలు బయట పెడతామన్నాడు ఎంపీ రమేష్ అన్న. పట్నంలా పొద్దంతా ముసురు, జిల్లాల్లా జరంత తగ్గింది జోరు. బీసీల్లా 10 కులాలదే పెత్తనం, ఇక అందరికి వేస్తారట న్యాయం. డాగ్ వాకర్స్ కు మస్తు డిమాండ్, జాబులు చేసుడు కంటే ఇదే బెటర్. బయటి దేశాల టూర్లకు 362 కోట్లు, మోడీ సార్ కొడుతుండు రికార్డులు. మెరిసేదంతా బంగారం కానట్టే మీది కగబడేదే రాజకీయం కాదబ్బా. వెనకాల ఎన్నో నడుస్తాయి. మైకుల ముంగట పొట్టు పొట్టు తిట్టుకున్నోళ్ళే ఎన్నో ఒక కాడ కలుస్తుండొచ్చురు. వాళ్ళ అవసరాలు అక్కెర్లు అట్లుంటాయి. మళ్ళా దానికి పార్టీలు ప్రాంతాలతోటి సంబంధం ఉండదుల్లా. ఇప్పుడు గీ ముచ్చట మీదే పెద్ద లొల్లి నడుస్తుంది 2 రాష్ట్రాల లీడర్ల నడుమ. చూడురు మరి ఎవరెవలో. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా గదన్నట్టు గచ్చిబౌలి భూముల మీద సర్కారులకు లోన్ ఇప్పించింది ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేషే అని మన రామన్న అంటుండే వరకు అటుకెళ్ళి ఆయన లైన్లోకి వచ్చిండు నాకేం సంబంధం అని. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి. ఈ కాంట్రాక్ట్ల ముచ్చట జరిసే పక్కకు పెట్టి గీ ముచ్చటి నుండిగా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఆగానట కవితక్కని జైల్లోకెళ్ళి ఇడిపిస్తానికి ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఇంటికి పోయి మాట్లాడిండట కేటీఆర్ సారు. మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ. మా మీదికి ఈడీ సిబిఐలు రావద్దు, మా చెల్లెకు బెయిల్ రావాలి, విచారణ ఆపేయాలి, అట్లయితే బీజేపీలో మా పార్టీని కల్పిస్తానికి తయారన్నాడట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మా ఇంటికి వచ్చింది సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది, కావాలంటే బయట పెడతా అనబట్టే మీతోటి మేమెట్లా కలుస్తామని గా డీల్ ఒప్పుకోనందుకే కాంట్రాక్ట్ల పేరు మీద నన్ను బదనాం చేస్తుండనేది ఎంపీ గారి మాట. మొన్న కవితక్క కూడా గీదే మాటని బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపే చర్చలు నడిచినాయి, నేనే ఆగవచ్చినా అని. గా ముచ్చట చెప్పినాకనే అన్న చెల్లెళ్లకు బడిరాక దూరం దూరం ఉంటారు. నీ ముసిరికిన వారెత్తు ఒకటే గిట్ల కొట్టుపాడు కాబట్టే. అరే బట్టలు నిన్నానంగా విండిన దండం నానుడే గాని ఎండుడే లేదు, ముక్కవాసన వచ్చి పాడైతున్నాయి అంటుండట పట్నం పబ్లిక్. హౌ మరి 4-5 రోజులయ్యే సూరయ్య అగువడక మొగులంతా మొత్తం మబ్బు పట్టే ఉండబట్టే సాటుకు ఏ గుట్ల దాసుకుండో మరి. ఇది నా కాలం అనుకుంటా వరుణయ్య మాత్రం పక్క డ్యూటీ చేస్తుండబ్బా. అరే కొడితే గట్టికి కొట్టింది కాదు, ఊకుంది కాదు. పట్నంలో పొద్దాక ముసిరేనబ్బా. పొద్దుగాల అందరు ఆఫీసులకు పోయే వాళ్ళకు పొల్లు పడ్డది, అటెనక తుప్పురు. ఇట్లా గెరువిచ్చినట్టే ఇచ్చుడు మళ్ళా అందుకునుడు. హీగేముంది, సిటీ అంతటా సిత్తడే. టైంకు బస్సులు రాక బస్ స్టాప్ల కాడ నిలబడలేక అదో గోస. వర్షం రావడంతో ట్రాఫిక్ వల్ల బస్సెస్ రాలేకపోతున్నాయి టైం టు టైం. ఫుల్ వర్షం ఇబ్బంది అవుతుంది, బస్సులు లేవు.
5 గంటలకు వెళ్తే 7:30 8 అవుతుంది. బస్సెస్ లేవు, బస్సెస్ కోసం వెయిట్ చేయడము, ఆఫీస్కి లేట్ అవ్వడము, ఆఫీస్లో తిట్టులు, ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏ గలీలో చూడు నీళ్ళ మడుగులు గుంతలు గుంతలు. ఇక మాపటిలి మల్లో మల్క గట్టిగానే ఆర్చుకునే వరకు రోజు లెక్కనే ట్రాఫిక్ జాములు. 3-4 రోజుల కాంచి ఇదే కథ. మనం అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్తే అది బాగుంటది. లేదంటే ఏమవుతుందంటే ఊరికి అట్లా రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. తర్వాత ఈ వాటర్ లాగింగ్ ఇటువంటి దగ్గర ఇబ్బంది పడతారు. అటు హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ నడుమిట్ల పోలీసులు బగ్గనే తిప్పల పడతారు పబ్లిక్ కు తక్లీఫులు రాకుండా చూస్తానికి. ఎందుకంటే 150 టీమ్స్ ఉన్నాయి. 150 టీమ్స్ తో పాటు 51 డిఆర్ఎఫ్ టీమ్ వెహికల్స్ ఉన్నాయి. ఫ్రీ పడిపోయిందంటే ఇమీడియట్ గా తీసేస్తారు. వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తూ ఉంటాం. ఇక సిటీకి మీదున్న హిమాయత్ సాగర్ గండిపేట నిండు కుండలైనాయి. ఇంకా జరంత వరద పెరిగినా అంటే గేట్లు ఎత్తుడే. అవన్నీ వచ్చి మూసిలో కలుస్తాయి కాబట్టి ఒడ్డు పండు ఉండేటోళ్ళు పైలంగా ఉండాలి. హుస్సేన్ సాగర్ లకు సుతం మస్తు నీళ్లు వచ్చినాయి. తూములు తెరిచి కిందికిడుస్తారు. హైదరాబాద్ లో ఇట్లుంటే జిల్లాల్లో ఆడాడ వాగులు బొంగుతున్నాయి, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఖమ్మంలో మున్నేరు వాగు జోరుంది. 10 అడుగుల మీద వారుతుంటే చుట్టుముట్టుండేటోళ్లకు పైలని చెప్పిర్రు ఆఫీసర్లు. భద్రాచలంలో 33 అడుగులు దాటింది గోదారమ్మ. పర్ణశాల నీళ్లనే ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తాత వాగు దాటపోయి అందులో పడి జీవిడిచిండు. మెదక్ జిల్లా నిజాంపేటలో సొంత బంగ్లా లేకో పెంకుటింట్ల కిరాయికి నడుపుతున్న తహసీల్దార్ ఆఫీస్ ఆనకు గిట్లు ఉరుస్తుంది. ఎమలాడల గెరువీయకుండా దంచుతుండే వరకు రాజన్న భక్తులకు మస్తు తిప్పలైతాంది. వికారాబాద్ జిల్లా పరిగిల పాతింటి పైకప్పు కూలితే జర్రంతలా డేంజర్ తప్పింది. ఆనలు అందుకునే వరకు రైతులకైతే రంది తప్పినట్టు అయింది. మొన్నటిదాకా ప్రాజెక్టులు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు. రైతాంగం కూడా భయపడ్డారు. అయ్యో ఈ పంటలు వస్తాయా పోతాయా అని చెప్పి కూడా భయపడ్డ దాఖలాలో ఉండే. ఇప్పుడు ఈ వర్షాలు మాత్రం రైతాంగాన్ని బాగా మేలు చేస్తున్నాయి. ఈ పంటలు ఉంటాయా పోతాయా అనే దశలో ఉన్నాము, అటువంటి ఆలోచనలో ఉన్నాము. ఈ 3 రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది, చాలా సంతోషంగా ఉంది. వరంగల్లో వరదలు బారే డేంజర్ ఉందని పడవలు తయారుగా పెట్టిర్రు. ఉతార్లే వలన చిక్కబడితే రప్పున పోయి ఒడ్డుకు గుంజుకొస్తారట. 4 టీమ్గా 24/7 ఇమీడియట్లీ మా డిఆర్ఎఫ్ టీమ్స్ ని అక్కడ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి. ఇక ప్రాజెక్టుల ముచ్చటకు వస్తే జూరాల, తాలిపేరు, కిన్నెరసాని, కడెం ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు ఎత్తిండ్రు. రేపటి నుంచి యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. గివి ఇయాల్టి ఆనలు వాతావరణంలో ముఖ్యమైన ముచ్చట్లు. దేశంలో ఎన్ని కులాలున్నా అండ్ల బీసీల బలగమే పెద్దది. గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా చూసినా 150 మంది ఆళ్లే ఉంటారు. ఏడ ఓట్లు వచ్చినా బీసీల ఏలుకు ఇంకు పడితేనే వాళ్ళు ఈవీఎంల కట్టుకొత్తుతేనే లీడర్లు గెలిచేది. ఏండ్ల కమానం ఓట్లేసే మిషన్ల లెక్కున్న జాలు మాక్సుత రాజకీయ పదవులు రావాల్సిందేనన్న కొట్లాటలా ఇన్నేళ్లకు ఫాయిదా రాబోతుంది. అయితే బీసీలకు 142 పదవులు ఇవ్వాలనే ఆలోచన మంచిగానే ఉన్నది కానీ అవి అందరికి అందుడే కష్టం ఉంది. అవు మరి బీసీల 128 కులాలుంటే రాజకీయాల్లో రాణిస్తుంది 10-15 కులాలే. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పదవులు వస్తుంది బీసీబీ, బీసీసీలు ఉన్నోళ్ళకే. ఏ డి గ్రూప్లకు ఏ ఛాన్సులు లేవని పీసీసీ సర్వేలో తేలిందట. 80 కులాలకు సర్పంచ్ పదవికిన రాకుంటే 50 కులాలకెళ్ళి వార్డు మెంబర్లు సుతగా ఆలేదట. ఊర్లలోనే గిట్లుందంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏడికెళ్ళి అవుతారు. అన్ని పార్టీలు సుత కొన్ని కులాల లీడర్లనే దగ్గరికి తీస్తున్నాయట. ఎవల బలగం ఎంతుందో చూసి తతిమూలను కూడా కంట కనిపెట్టాలి కదా. గందుకే ఇప్పటిదానిక రాజకీయ పదవులకు దూరం ఉన్న వాళ్ళని ఎంకులాడి ఆలుగిన తుర్తుపడేటట్టు టికెట్లు ఇవ్వాలని డిసైడ్ చేసిరట కాంగ్రెస్ పెద్దలు. ఇయ్యవలసిందే. పేరుకు అందరు బీసీలే గాని కొందరికే ఫాయిదా అయితే ఎట్లా? ఎనుకో ముందో అందరిని చూసుకోవాలి కదా. కొన్ని కులాల పేర్లు కూడా తెలివాయి చాలా మందికి. లెక్కలకు ఓట్లకు అక్కరు వస్తారు కానీ పదవులు వంచే కాడ అయితే పట్టించుకోరు. ఇన్నేళ్లకు గసంటోళ్ళని కూడా రాజకీయాలకు పట్టుకురావాలనే తనలాటం తారీఫ్ చేయవలసిందే. అరే మీ ఆఫీస్లో చూడరాదురా, జీతం తక్కువైనా మంచిదేరా, ఏదోటి చేస్తా. నీ రెజ్యూమ్ పంపి నెల దాటే ఏమైందిరా, నీతోటి అవుతుందా లేదా, నేను చూసుకుంటా పంపురా అని ఊరికొచ్చి గప్పాలు కొడుతీవి గారా. సార్ నేర్చుకుంటా సార్, పక్కా నాకు వస్తుంది సార్. ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తేనే కదా సార్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. హౌ బిడ్డ, మా ఓడు బేకార్ తిరుగులు తిరుగుతాండు, అటు పట్నం మోకాన తీసుకుపోయి ఏదన్నా చూపియరాదు అంటుంటారు. మీకు నచ్చితే ఓకే అనిపిస్తే గిది ఆలోచన చెయ్యుర్రి ఓ పారి.
జాబులు లేవు అనుడు కంటే కుక్కలు కాసింది నయం ఉంది పోర్రి. పొద్దుగాల 1 గంట పొద్దుముకో గంట అట్లా తిప్పుకొస్తే పైసలు మరి. పప్పి డాలి జూలి అని పెద్ద పెద్దోళ్ళు పాయరంగా జాస్తారు గాని బయటికి తీసుకోవదమంటే ఈలు కాదు. గసంటోళ్లకు మనుషులు కావాలంట. తెల్లారంగా ఇంటికొచ్చి కుక్కను వాకింగ్ దోల్కపోవాలి. పార్కుల పొంట తిప్పి 1-2 వేసినాక మళ్ళా పట్టుకొస్తే పని అయిపోయినట్టే. సేమ్ ఇట్లనే మాపటిల్లి మల్లో మలక 3 ఏండ్ల సంధి మనోడు గదే డ్యూటీ చేస్తాడు హైదరాబాద్ లా. బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేసి చూసినామంటే అది వాకింగ్ ఎలా చేస్తుంది, దాని పాటీ ఎలా వెళ్తుంది, వాష్రూమ్ ఎలా వెళ్తుంది అని చూసి దాన్ని అబ్జర్వ్ చేసి మనం చూసుకున్నామంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఈ ఫీల్డ్. పెట్ హాస్పిటల్స్ అని కుక్కల దవాఖాన్లు ఉన్నాయి కదా, గాళ్ళని కలిస్తే అక్కెరున్నోళ్ళని కల్పిస్తారు. అంత మంచిగానే ఉన్నది. మరి జీతం సంగతి ఏంది అంటారా? ఒక డాగ్ మీద ఒక వాకర్ అనేవాళ్ళు మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట స్పెండ్ చేస్తే ఆ డాగర్ వచ్చే రెమ్యూనరేషన్ విల్ వేరీ బిట్వీన్ 450 రూపీస్ టు 500 పర్ డే. ఇది ఒక డాగ్ తోనే. హగనట ఒక్క కుక్కకు రోజు 500 దాకిస్తారు. అంటే నెలకు 15,000. ఈగురం ఉంటే అల్కగా 4-5 దిప్పుకరావచ్చు. గట్లయితే ఏ సాఫ్ట్వేర్ జాబ్ సుత పనికి రాదు. బొంబాయిలా ఓ గన్న 38 శునకరాజులను చూసుకుంటా నెలకు 4.5 లక్షలు సంపాదిస్తుండంటే చూడుర్రిగా. అలా తమ్ముడు MBA చదివి దినం 8 గంటలు డ్యూటీ చేస్తుంటే తిప్పి కొడితే వచ్చేది 70,000. ఆ అన్నను చూసి తమ్ముడు కొలువుకు రాజీనామా పెట్టి 10 గళ్ళ కుక్కలు చూసుకుంటాడేమో. మోకాళ్ళ షిప్పలు అరిగేటట్టు తిరిగిన దానికంటే పైస కోసం దొంగతనాలు చేసే బదిలి మందిని ముంచుడు కంటే సప్పుడు గంట కుక్కల డ్యూటీ చూసుకుంది 100కి 200 వాళ్ళు నయం అనిపిస్తుందిలే. గేట్లు తెరిచిండ్రని మొన్న శ్రీశైలం పోయొచ్చిరట మా ఇంటి పక్కోళ్ళు. తొవ్వ ఖర్చులు బగ్గనే అయినాయట. తెలంగాణలో అంటే ఫ్రీ కానీ పక్క రాష్ట్రంలో టికెట్ అయినాయే. 2 మాటల ఊరికి పోయేస్తే కారు పెట్రోల్ ఖర్చే 2-3 వేలు కాబట్టే. అరే బస్సుకు పోయినా కారు మాట్లాడుకున్నా తక్కువ 5,000 పెట్టుకోవాల్సిందే. గిట్ల ప్రయాణ ఖర్చులు లెక్కేసుకుంటారు. దగ్గర పట్ల ఊర్లు తిరుగుతూనే గిట్లుంటే ఇక బయటి దేశాలు పోయి రావాలంటే ఇంకెంత ఉండాలి? ఫ్రాన్స్ టూర్కు 25 కోట్లు, అమెరికా టూర్కు 16.5 కోట్లు, సౌదీ అరేబియా పోతే 16.5 కోట్లు, థాయిలాండ్ శ్రీలంక టూర్లకు 9 కోట్లు. 4 నెలల్లో 67 కోట్లు ఖర్చయింది ప్రధానమంత్రి సారు బయటి దేశాలకు పోతే. ఇక నిరుడు 16 దేశాలు తిరిగొస్తే 109 కోట్లు, ముందటేడు 93 కోట్లు, 3 ఏండ్ల కిందట 55 కోట్లు, 4 ఏండ్ల కిందట 36 కోట్లు. అప్పుడు కరోనా చేయబట్టికే పోనీ ఈలుగానట్టుంది. అంటే 5 ఏండ్ల పేరు మీద 362 కోట్లు ఖర్చయిందన్నట్టు. ఖుద్దు పార్లమెంట్ల సెంటర్ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సారే చెప్పిండు. మోడీ సారు ఈ పదవిలోకొచ్చి 11 ఏండ్లు దాటే. అవి సూతా కలిపితే ఇంకెంతావో. సార్ ఏడికి పోయినా సపరేట్ గాలి మోటార్. ఢిల్లీ లెక్కిందంటే ఆడ దిగుడే. ఎంబట సెక్యూరిటోళ్ళు, ఆఫీసర్లు, కార్లు, తిరుగుడు, తిండి, బట్టలు ప్రతొక్క దానికి లెక్కుంటది. ఒక్కొక్క పారి 6-10 రోజులు సుతా పోతాడు. మళ్ళొచ్చుడెందుకు మళ్ళా ఓవుడెందుకని ఈ దేశంకెళ్ళి ఆ దేశానికి, ఆడికెళ్ళి ఇంకో తానికి ప్రధానమంత్రులు అధ్యక్షులను కలుసుడు, మీటింగ్లు పెట్టుడు, పెట్టుబడులు, కంపెనీలు, అగ్రిమెంట్లు చేసుకునుడు నడుస్తుంది. ఇప్పటికి 78 దేశాలకు పోయి వచ్చిందంటే చూడుండ్రిగా. 17 దేశాల పార్లమెంట్ లో మాట్లాడిన భారత ప్రధానమంత్రిగా రికార్డు గినగొట్టిండుల్లో. అంతేకాదు 24 దేశాల్లో పెద్ద అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మాల్దీవ్స్ అనే దేశంలో ఉన్నాడు. ఇంకో 4 ఏండ్లు పదవిలుంటాడు కాబట్టి హల్కగా 100 దేశాలు తిరిగి ఇంకో రికార్డు కొట్టేటట్టుండు పో. ఏమ్రో ఏమో లెస్స మాట్లాడుతున్నావు. మా ఊరికొచ్చి మాకే దమ్కిలిస్తున్నావులే. పొలిమేర దాటు బిడ్డ, ఎట్లా పోతావో చూస్తా. నీ అవ్వ మా ఇంట్లోకి వచ్చి మాకే శుద్ధులు చెప్తున్నావేమ్రా? చల్ బయటికి నడు. నీ కథ మంచిగానే ఉంది. ఈ సంటకు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు చేయబడుతుంది. గిట్లా అంటుంటారబ్బా. మనం ఇంకోళ్ళు తావుకుపోయి పెత్తనం చేస్తే ఊకోరు కదా మరి. గిదిగిన గంతే.
అగో పులంటే ఇగోతో కానీ మహబూబ్ నగర్ వాళ్ళకు మస్తు బుగులు పట్టుకుంది. మా ఇండ్ల కాడికి వచ్చింది, ఎవరి మీద అటాక్ చేసేది తెలియదు, చెప్పున పట్టుకోవాలని పబ్లిక్ అంతా కోరుతాంటే సరే అని ఫారెస్ట్ వాళ్ళు మస్తు కష్టపడతారు. అగో అది ఉన్న ఏరియాలో పెద్ద పెద్ద బోన్లు ఎట్లా పెట్టిరో, లోపల మేకపిల్లని కట్టేస్తే ఆశకొచ్చి సిక్కుతుందని ఆపొచ్చన. ఎటెటు తిరుగుతుందో తెలుసుకుంటానికి ఆడాడ సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు, అడవి అంతా జల్లెడబడతారు. 4 రోజుల కాంచి ఇదే కథ. మరి అడవిలో ఉండాల్సిన సిరితప్పులు ఇండ్ల నడువు ఇట్లకి ఎట్లొచ్చిందని ఫారెస్ట్ పెద్ద ఆఫీసర్ సార్ని అడిగితే అది ఫారెస్ట్లోనే ఉన్నట్టు, మనకు అది ఏమి జనావాసాలకు వచ్చినట్టు ఏం కాదు. సో మనమే ఆ చుట్టుపక్కల మనం ఇండ్లు కట్టుకున్నాం, అది ఒకప్పుడు ఫారెస్టే గదన్నట్టు. ఇంత ఇంత పొతం పెట్టుకుంటూ అడవిలకు గుసాయించి ఇండ్లు కట్టుకుర్రు మంచిగా. అగో ఎన్నిగానం అయినాయో. అటు పక్క అడవిలనే సెత్తేసే డంపింగ్ యార్డు ఉంది. ఇది చాలదని అడవిట్లకెళ్ళో హైవే వేసిండ్రు. హీగేముంది, ఇటు కొంత అటు కొంత అయింది. ఏహే అంతా నా రాజ్యం నా ఇష్టం అని తిరుగుతుంటే వామ్మో సిరుతా సిరుతా అని మనోళ్ళు సింధులేయబట్రి. ఇదంతా కూడా ఫారెస్ట్ ఒకప్పుడు ఇక్కడి వరకు. ఇదంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే మనం లెపర్డ్ మూవ్మెంట్ ఉంది అనుకున్నామో ఈ ఏరియాలో ఇప్పుడు లెపర్డ్ మూవ్మెంట్ ఉన్నది. లోపల తీరొక్క జీవరాశి ఉంది. లటుక్కునేదన్నోటి అందుకునేనా అంటే 4-5 రోజులు సరిపోని తిండి. ఓ బండ మీద నీళ్ళకుంటుంది, మంచిగా తింటుంది, పంటుంది, యాస్టకొచ్చినప్పుడు తిరుగుతుంది. కానీ దాని జాగలకు మనం పోయి పూలు ఉంది అంటే ఎట్లనే అన్నలు. అడవిలో పులులు ఉండకుంటే మనుషులు ఉంటారే గమ్మతి కాకుంటే. బడికి పోతానికి ఓ టైము, ఆఫీస్కి పోతానికి ఓ టైము, ఎమ్మెల్యే గారిని కలవాలంటే దానికో టైము, సినిమాలు షికార్లు తిరుగుతానికి ఓ టైము. ఇట్లా ప్రతిదీ పలానా టైం అని ఉంటుంది. అట్లనే పనితనం చూపిస్తోళ్ళకి సుతా ఓ టైం ఉంటుంది. అర్ధమరాత్రి దాటినాక డ్యూటీలకు ఎక్కుతారు. అప్పుడు అందరు నిమ్మలంగా బజ్జుంటారని ఈ నడమ పగటిలి సుత మోపు కాబట్టిరి. సంజయిందా ఎవరి గురించి చెప్తున్నానో గీ వార్తలు తెలుస్తా తీయుర్రి. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ, బట్టలు బాసాన్లు, పండ్లు కూరగాయలు, బేరగాళ్ళు బిచ్చగాళ్లకు ఓ టైం పెట్టిండ్రు నిర్మల్ జిల్లా వాలేగా మూరోళ్ళు. పొద్దుగాల 6 గంటలకెళ్ళి 10 గంటల దాకా, మళ్ళా మాపటిలి 4 గంటలకెళ్ళి 6 గంటల దాకే రావాలి. కాదు కక్కసం అని వస్తే 500 రూపాయల దండుగా అని బోర్డు రాసి పెట్టిండ్రు. బాజాప్తా చిత్రం అనిపిస్తుందిలే, కానీ దీనికో లెక్కుంది. మధ్యాహ్నం పూట ఎవరంటే ఇంట్లో లేకున్నప్పుడు దొంగతనం జరగడం, ఈ ఇల్లు బాగుంది అనుకో నైట్ల దొంగతనం జరుగుతున్న సందర్భంలో ఆ ఊరు వాళ్ళు ఈ ఆలోచన చేసి గదన్నట్టు అదమ్ముతాం ఇదమ్ముతాం అనుకుంటా గల్లీ గల్లీ తిరిగి ఏడేముందో కనిపెట్టి దొంగతనాలు చేస్తుర్రట కొందరు. పొద్దాక ఎవరు ఉండరు కదా మరి. రైతులు బావుల కాడికి పోయిరి, పోరలు బడికి పోయిరి, మంచిగా పట్టపగటిలు వచ్చి ఇంట్లో నుడుచుకపోతుర్రట ఉద్దర బేరగాళ్ళు. 11 నెలల కిందట గీ ఉపాయం చేస్తే చాలా ఫాయిదా అవుతుందట. తగ్గినాయి, కొంచెం భయం అయింది. మళ్ళీ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు 2-3 కూడా చూడలేదని బెదిరిస్తే పారిపోయినారు. గీ ఐడియా ఎవలదో గాని ఊర్లే దొంగలు పడకుండా మస్తుంది కదా. నెల నెల గింత కమాయించాలని టార్గెట్లు పెట్టుకుంటారా ఎట్లా? ఏడ ఎవరు దొరుకుతారు, ఎట్లా బుగులు పట్టియాలని ఎదురు చూస్తున్నట్టున్నారు. కుర్చీలో కూర్చున్నందుకు ఉత్త జీతానికే పనిచేస్తే ఎట్లా అని ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారబ్బా. కొందరు రేట్లు ఫిక్స్ చేసుకొని దందాలు చేస్తుంటే ఇంకొందరు గిఫ్టులు పుచ్చుకొని పనిచేస్తుంటారు. పోరానికి చాక్లెట్లు ఇస్తేనే మాటింటాడు అనేది ఎంత నిజమో, కొందరు ఆఫీసర్లు లంచాలు తీసుకుంటేనే పనిచేస్తారనేది అంత నిజముల్లా. రవికుమార్ సారు మస్తు దయగల మనిషి అబ్బా. 5 లక్షలు లంచం అడిగి అయ్యో పాపమని 3 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి ఉత్త 2 లక్షలే తీసుకున్నాడు. మళ్ళా హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఒక హోటలోళ్ళు రూల్స్ తప్పిండని సార్కు తెలిసింది. దందెందుకు ఖరాబ్ చేసుకుంటారు, నాకు లంచం ఇచ్చి నీ పని నువ్వు చూసుకో, లేకుంటే మాత్రం తాళం పెడతా నీ ఇష్టమని ధమ్కి ఇచ్చిండట. వాళ్ళు పోయి ఏసీ బోళ్ళను కలిసిండ్రు. ఇగేముంది, నోట్ల కట్టలు ఇచ్చుడు, పట్టేసుడు, కెమికల్ల చేతులు గడిగిచ్చుడు. 5 lakhs డిమాండ్ చేశాడు. ఇన్ని రోజులు కష్టపడ 2 లక్షలు ఆయనకు దొరికినాయి. ఆయనకు కావాలి, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలి నేను అని చెప్తాను. అగనట అవినీతి పైకంలా రిపోర్టర్లకు సుత వాటా ఇస్తాడట సారు. ఇది చూడుండ్రి, వెనక ఫోటోలో లచ్చిందేవి, ముంగట లంచం 500 కట్టలు 4 లక్షలు, ఇవ్వో 1 లక్ష. ఆంధ్రాల అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి గారికి అందిన కట్నం అక్షరాల 5 లక్షలు. ఓ భూమిని మారుస్తానికి పైసలు తీసుకుంటుంటే పట్టేసిండ్రు ఏసీ బోళ్ళు. ఈ నడమ చాలా మంది ఆఫీసర్లకు లంచం అంటే లక్షలే, ఇన్నొద్దుల లెక్క వేలు తీసుకున్నాడు తగ్గింది.
చెప్తుంది. ఏహే గీ చిల్లర మాకెందుకు, అన్నిటి రేట్లు పెరగబట్టే, మాకు పెంచకుంటే ఎట్లా అనుకుంటాన్రో ఏమో మరి. 2 లక్షలు 3 లక్షలు అడుగుడు, లక్షకు తక్కువ లేదని గీత గీసుడు. ఇట్లా నెలకో 2-3 తలిగేనా అంటే జీతంతోని పనే లేదబ్బా. బియ్యం బస్తా 10 రోజుల తర్వాత పంపిస్తే గానీ ఇప్పుడు పైకం గట్టంటే కడతారా? పెట్రోల్ ఆరం తర్వాత కొడతా గానీ ఇప్పుడైతే కారటి గీక్ అంటే ఇస్తారా? ఆర్డర్ పెట్టిన తిండి రేపు తెచ్చిస్తా గానీ ముందే పైకం ఇయ్యమంటే ఇస్తారా? జీతం 6 నెలలకు ఇస్తా గానీ నెల టైంకి వచ్చి పని చేయమంటే వేస్తారా? చల్ గట్లెట్లుంటుంది, ఆటెనక ఇస్తారో ఎగ్గొడతారో అంటుంటారు. కానీ గీడ మాత్రం ఎగబడి కడతారు పైసలు, దానికో లెక్కుంది మరి. పైసలు కట్టి 5 ఏండ్లైనా ముగ్గు పోయలే పునాది తీయలే. భారతీ బిల్డర్స్ బాగోత మీద బాధితులు కంప్లైంట్ ఇస్తే కేసు అయింది. హైదరాబాద్ కోంపల్లిలా ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద అగ్వకే అపార్ట్మెంట్ల ఫ్లాట్లు ఇస్తామని 5 ఏండ్ల కిందట 10 లక్షలకెళ్లి 1.5 కోటి దాకా వసూలు చేసిండ్రట. ముందే బుకింగ్ చేసుకుంటే తక్కువకు వస్తుంది కదా అని 250 మంది దాకా కడితే కోట్ల రూపాయలైనాయి. 2 ఏండ్లల్లో ఇంట్లో పాలు వంగించుకోవచ్చని అగ్రిమెంట్ల రాసి 5 ఏండ్లకు వచ్చినా ఎట్లున్నది గట్లనే ఉన్నదట. రేపు అని జరుపుకుంటూ వస్తాంటే ఆఖరికి ఏం తేలిందంటే ఆ జాగను ఇంకొకళ్ళకి అమ్మేసిండ్రట. ఇలా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్టు వాళ్ళతో కలుస్తున్నాను, మీకు అభ్యంతరం ఏమన్నా ఉందా లేదా మనం ఒకటి కన్సిడర్ అయ్యి మాతో మాట్లాడితే అమౌంట్ ఇవ్వమంటే నా చేతిలో ఏం లేదని శివరామకృష్ణ అంటున్నాడు. ఎవరి చేతిలో ఉంది అంటే మన ల్యాండ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. పైసలు తీసుకున్న వాళ్ళు పరారైతే పోలీస్ ఎంక్వైరీ నడుస్తుందిగా. ఈడనే కాదు విజయవాడల సుతా గిట్లనే ఆగం చేసిండ్రట. బంగ్లా గట్టే కంటే ముందే భయానిస్తే తక్కువకొస్తది, బిల్డర్ కు ముందే పైసలు వస్తాయని ఫ్రీ లాంచ్ ఆఫర్లను పెడతారు. ఉత్తగానే నమ్మి లక్షలు ఇయ్యకుండా జర మంచిగా చెక్ చేసుకోండి, లేకుంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది సుమా. మా అయ్య కాదు ఓ 2 ముద్దలు తినరా? అగో మొగుల మీద చూడు చందమామ ఎట్లుందా, పక్కన సుక్కలు. అమ్మో బూచోడు వస్తాడు, దెబ్బ తినాలే. వెంకట మామకి చెప్పన్నా ఎత్తుకపోతాడు. ఇగో గిట్లుండే మునుపు పోరలు అన్నం తినకుంటే గల్లీలు అటు ఇటు తిప్పుకుంటే తినబెట్టేది. పొద్దుముక్కట్లా ఆడుకుంటుంటే అరుగు మీద కూర్చొని కనిపెట్టుకునేది. ఇప్పుడు గంత తీర్వాటం ఎవరికున్నది? గిది చేతిలో పెడితే చాలు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. కానీ పోరలకు ఫోన్లు ఇస్తే ఏమైతుందో ఎరికేనా? పెద్దయినాక సచ్చిపోలేన బుద్ధి పుడుతుందట. 5 ఏండ్లకే తలకాయ పెట్టుడు అలవాటు చేసిండ్రనుకో 24 ఏండ్లు నిండంగానే ఆడవిల్లలల్లా 148 మందికి దీనమ్మ జీవితం సచ్చిందన ఏమనిపిస్తుందట. అదే మగ పోరలైతే 131 మందికి బతికింది జాలరాబాయ్ అనే కాడికి వస్తుందట కథ. ఇక 13 ఏండ్లు వచ్చినోళ్ళు ఫోన్లు చూస్తే ఆడవిల్లలు 128 మంది, మగ పిల్లలు 20 మందికి జీవితం మీద విరక్తి పుడుతుందటుల్లా. 163 దేశాల్లో 20 లక్షల మందితోటి మాట్లాడి ఓ కంపెనీలు చెప్పిన ముచ్చటిది. ఎట్లనంటే ఫోన్లు తెరిస్తే చాలు నేరాలు, ఘోరాలు, అడ్డమైన రీల్స్, పనికిరాని వీడియోలు, ఉద్దర ముచ్చట్లు, దిమాగ్ ఖరాబ్ చేసే గాయి గత్తరంతా అండ్లనే మోపాయే. తెంపు లేకుండా చూసే వరకు మెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుందట. పెరుగుతా అంటే ఫోన్లు చూసుడు ఎక్కువయ్యి ఊకూకే బీపీ పెంచుకొని కసిరిచ్చుడు, ఇసిరిచ్చుడు, గిన్నెలు గిలాసులు ఎత్తేసుడు, గాయి గత్తరే వేస్తుర్రట. ఇంటోళ్ళు మందలిచ్చిండ్రనో, మార్కులు తక్కువ వచ్చినాయనో, నలుగుట్లా నాకు ఇలువలేదనో ఇక నీ బతికి వేస్ట్ అనే కాడికి వస్తుందట కథ. అగో గందుకే పోరలకు ఫోన్లు ఎంత తక్కువిస్తే అంత మంచిది. ఏడుస్తుండని, బువ్వ తింటలేదని ఫోన్ ఇస్తే ఆడుకుంటారని అలవాటు చేస్తే ఇక అంట్లకెళ్ళి బయటికి రాకుండా అవుతారు. ఎంత తక్కువిస్తే అంత మంచిది. గా సర్వే చేసిన వాళ్ళు చెప్పింది మేము చెప్పినాం, అటెన్క మీ ఇష్టమిగా. చూసిండ్రు కదా ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.